ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు. మేము ఎర్ర బుక్ మెయింటైన్ చేస్తున్నాం, ప్రతి ఒక్క పేర్లు నోట్ చేసుకుంటున్నాం, అధికారంలోకి వచ్చేది మేమే, ఆల్మోస్ట్ మంత్రి పదవులు కూడా వాళ్ళు పంచుకుంటున్నారు. ఈ పరంగా ఏమన్నా మీరిచ్చే సలహా? నేనిచ్చే సలహా ఏంటంటే, ఇక్కడ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు కొడుకు అయినటువంటి లోకేష్ గారు వచ్చి మాకు కూడా ఇక్కడ పాతపట్నంలో మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ఎవరు వెళ్ళలేదు, ఎర్ర బుక్ మాత్రం చూపించడం జరిగింది. అయితే స్థిర నివాసం ఆంధ్రప్రదేశ్లో లేని అతను, ఆయన కొడుకు కానీ హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ ఏదో రకరకాల మాటలాడి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు దోషణలు, సత్యానికి దూరంగా ఉండే మాటలు మాట్లాడుతుంటే నేనైతే అప్పుడు కూడా ఒకటే కౌంటర్ ఇచ్చాను. అయ్యా, మీరు స్థిర నివాసం లేక ఒక ఫారినర్స్లో ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు, మీరు శుభ్రంగా వెళ్ళి మీరు మాట్లాడి మేము తట్టుకోలేకపోతున్నాం, వినలేకపోతున్నాము, మీకు ఎలాగా ఓట్లు, శుభ్రంగా వెళ్ళి ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేరి మీ తాలూకా మతి భ్రమించే ఈ దిశలో మీరు ఆ మతిని శుభ్రంగా ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పడం అవుతుందంటే, కేవలం కల్పితాలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు పేదవాళ్ళకి, మహిళలకి, విద్యార్థులకి చాలా పెద్ద ఎత్తున, అంటే ఒక సోషల్ రిఫార్మిస్ట్గా, ఆయన ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక మానవతావాదిగా చేస్తున్నటువంటి ఈ మార్పులకు మరి వాళ్ళకి ఏమనాలో తెలియక తప్పుడు మాట్లాడినందుకు తప్పకుండా శిక్ష వేయాలి వాళ్ళకి. అలాంటి అంటే కేవలం మాట మారుస్తూ ఎర్ర డైరీ చూపించి, అలాగే యూత్ని బాగా రెచ్చగొడుతున్నారు. యూత్ని అందుకే మేము చెప్పడం జరిగింది, యూత్ని మీరు చాలా తప్పు మాటలతో రెచ్చగొడుతున్నారు. రేపొద్దున యూత్, మన భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఎక్కువగా యూత్ నివసించేటువంటి భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్ యూత్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. యూత్ని రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. ఖబర్దార్, మీ మీద కేసులు పెట్టిస్తాం, మీ తాలూకా ఈ తప్పుడు మాటలకు క్షమాపణ చెప్పండి, ఆ యూత్ని రెచ్చగొట్టి వాళ్ళ తల్లిదండ్రులు మనస్తాపం కలిగించకండి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే చెప్తాం. ఆ ఎర్ర డైరీని పట్టుకొని ఒక హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడడం కన్నా వెళ్ళి ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఆయన భర్తీ అయితే మంచిదని భావిస్తున్నాను నేను. పాతపట్నం నియోజకవర్గంకి వస్తే గత టీడీపీ ప్రభుత్వం నుంచి మీ ప్రభుత్వం వచ్చినాక పాతపట్నంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఇక్కడ యాక్చువల్గా 2014లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ ప్రజలకు చాలా అభిమానం, రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానం. అప్పుడే కూడా పాతపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే గెలిపిస్తే ఇక్కడ ఉండేటువంటి వనరులను తినేయాలని, దోచుకోవాలని మరి తెలుగుదేశంతో కలిసిపోయి ఇసుక వ్యాపారం కోసం ఇక్కడ వంశధార నిర్వాసితులకి వచ్చినటువంటి ప్యాకేజీలో డబ్బులు దోచుకోవాలని అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఫిరాయింపు చేసి తెలుగుదేశంకి వెళ్ళిపోయినప్పుడు కేవలం కరప్షన్తో వాళ్ళంతా పంచుకున్నారు, తినేశారు. 2019లో మళ్ళీ జగనన్న మరి నన్ను ఇక్కడ పెట్టి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పాతపట్నం ప్రజల తాలూకు ఆశీస్సులతో గెలిపించారు. పాతపట్నం ప్రజలు ఎంతో ఒక విశ్వసనీయతతో, ఒక ప్రేమతో, గౌరవంతో జగనన్న లాంటి మంచి వాళ్ళు వస్తే మాకు మంచి చేస్తారు. ఇది అత్యంత వెనకబడినటువంటి నియోజకవర్గం. ఇది తలసరి ఆదాయం ప్రకారంగా జీడిపి గ్రోత్ తక్కువగా ఉండడం వల్ల 175లో 175th ర్యాంక్ ఉండేటువంటి నియోజకవర్గం. కొంచెం ఎక్కువ గిరిజనులు నివసించడం వల్ల, బలహీన బడుగు వర్గాలు ఎక్కువగా ఉండడం వల్ల, ఒరియా ప్రాంత ప్రజలు కూడా ఉండడం వల్ల, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ షేర్ చేసుకోవడం వల్ల భౌగోళికంగా కూడా చాలా పెద్ద నియోజకవర్గం, 5 మండలాలు నియోజకవర్గం. సో దీనివల్ల చాలా మేము పేదరికంతో చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం. అయితే ఈ 2019 నుంచి ఈ 2024 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమాలు అద్భుతం. ఎందుకంటే 90,000 పైన ఇళ్ళు ఉండేటువంటి 5 మండలాల్లో ఇక్కడ ప్రజల్లో 96%, 95 నుంచి 96% సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజలకు అందుతున్నాయి. దానివల్ల స్వయం శక్తి పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది, నేను అనేటువంటి ఆ శక్తి పెరిగింది.
ఆర్థిక భరోసా, ధైర్యం పెరిగింది. అది తర్వాత వంశధార నిర్వాసితులకు తెలుగుదేశం చేసినటువంటి మోసం, వచ్చిన డబ్బులు 430 కోట్ల పైన డబ్బులు వస్తే పూర్తిగా తినేశారు ఆ డబ్బులంతా. ఆ డబ్బులు తినేస్తే మళ్ళీ వీళ్ళకి ఇది అదనపు పరిహారం. ఇప్పుడు జగనన్న వచ్చి అందరిని ఓదార్చారు. మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే అదనపు పరిహారంగా 216 కోట్ల 71 లక్షలు 12,000 కుటుంబాల పైన వాళ్ళకి భూములకని, ప్యాకేజీలకని, ఫ్యామిలీ ప్యాకేజ్ అని, యూత్ ప్యాకేజీలని మళ్ళీ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఇది చాలా చాలా ఒక అద్భుతమైనటువంటి విషయం. ఎక్కడ కూడా జరగనటువంటి విషయం. జగన్ అన్న మాట మీద నిలబెట్టి వంశధార నిర్వాసితులకి న్యాయం చేశారు. అలానే కొరసవాడ, కాగువాడ అని పాతపట్నం నియోజకవర్గంలో ఉండేటి బ్రిడ్జ్, ఇది ఒక 9 కోట్ల బ్రిడ్జ్, 2 కోట్లు ఒక రోడ్డు, అనుసంధాన రోడ్డు. ఇక్కడ ఒక 30-35 విలేజెస్ గాను మరి ఈ కనెక్టివిటీ లేక మొత్తం పల్లాకి నుంచి రావాల్సి వచ్చేది. చాలా చాలా కష్టాలు పడేవారు జనాలు. అయితే వీటన్నింటికీ కూడా సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఈ విధంగా డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని వెంటనే రోడ్డు ముందు వేయించి వెంటనే 9 కోట్లు ఆ బ్రిడ్జ్ను కూడా 8 నెలల్లో రికార్డ్ స్థాయిలో ఎక్కడ జరగని విషయంలో మరి పూర్తి చేయించారు. అలానే మరి పక్కనే ఉండేటటువంటి ఇచ్చాపురం, పలాసకి అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులు చాలా చనిపోతూ ఉన్నారు. అయితే అక్కడ పరిశోధకులు మరి సైంటిస్టులు చెప్పిన విషయం ఏంటంటే దే వాంట్ ట్రీటెడ్ వాటర్, అంటే ట్రీటెడ్ వాటర్ వాళ్ళకి అందిస్తే కిడ్నీ వ్యాధి అనేది వాళ్ళకి రాదు అని. వెంటనే ఇక్కడ హిరమండలం రిజర్వాయర్ నుంచి జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే 750 కోట్లతోటి మరి వైఎస్ఆర్ ఒక శుద్ధ నీరు అంటే ట్రీటెడ్ వాటర్ని అక్కడ ఉండేటువంటి 7 మండలాలు, 2 నియోజకవర్గాలు, 8 లక్షల ప్రజలకి అందించడం జరుగుతుంది. అది కూడా మొన్న ఓపెనింగ్ అయిపోయింది. అయితే ఈ ప్రక్రియలో మీరు మా నీళ్లు మాకు ఇక్కడి నుంచి ఇస్తున్నారు, మరి మాకు కూడా ఈ 5 మండలాల్లో మాకన్నీ కూడా పొలాలు అవుతేనేమి, అన్నీ మేము నివసించే స్థలాలు ఏమిటి అవి పైకి ఉంటాయి, కింద ప్రాంతంలో నదులు ప్రవహిస్తాయి. వంశధార కానీ, మహేంద్ర తనయ కానీ ఇవన్నీ కిందకి ప్రవహిస్తాయి. అంటే నీరుకి లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే సాగునీరు అందదు. ప్రతిదానికి మరి తాగునీరు కూడా అదే సమస్య కనుక అంటే జగనన్న లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 176 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ పని కూడా వేగవంతంగా పూర్తవుతుంది. అంటే దీనివల్ల ఏంటవుతుంది, ఇప్పటికే ఈ సాగునీరు ఇక్కడ హిరమండలం రిజర్వాయర్ నుంచే మొత్తం లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్లో మొత్తం డిస్ట్రిక్ట్ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు మరింత ఈ 5 లక్షల ఎకరాలకు 2 పంటలకి సాగునీరు అందించాలనేటువంటి 176 కోట్లు అందిస్తున్నారు. మరి తాగునీరు మరి వాళ్ళకి అందించారు కదా, మాకు కూడా ఈ 5 మండలాలు ఏంటంటే భౌగోళికంగా చాలా స్కాటర్డ్ మండలాలు మావి. ఒకటి కొండపైన ఉంటుంది, ఒకటి మరి వీటికి కూడా మాకు అందించాలంటే వెంటనే ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద డీటెయిల్గా 265 కోట్లు కేవలం 5 మండలాలకు అవుతుంది. ఎక్కడ కనీవిని ఎరుగని రీతిలో అంటే ఈ నియోజకవర్గం ప్రజలు చేసినటువంటి త్యాగానికి బహుమానం ఇవ్వాలి. వీళ్ళు వంశధార నిర్వాసితులు ఉన్నారు. మరి జిల్లా అంతా ఒక 5 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తూ తాగునీరు అందిస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా న్యాయం చేయాలి, వీళ్ళకి కానుకగా మరి అని చెప్పి జగనన్న 265 కోట్లు కేవలం 5 మండలాలకి తాగునీరు అందిస్తున్నారు. అలానే కొత్తూరు మండలంలో అటంతా భామిని, సీతంపేట అటు సైడ్ ప్రాంతంలో కరెంట్ ప్రాబ్లమ్స్, ఫ్లక్చుయేషన్స్ ఆఫ్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల చాలాసార్లు జగనన్నకి చెప్పడం జరిగింది. గుప్పిలు కూడా బిలియాపుట్టిది కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు జగనన్న ఏం చెప్పారంటే వెంటనే కొత్తూరుది ఒక 46 కోట్లతో మరి 132/33 kV సబ్స్టేషన్ని దాన్ని పునరుద్ధరిస్తూ అంటే దానికి ప్రోత్సహిస్తూ మరి ఇప్పుడు అది కూడా పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ అంటే అన్నిటి దగ్గర ట్రైబల్ రోడ్స్, చందనగిరి అనే హైయెస్ట్ పీక్ ఉంది, ఉత్తరాంధ్రలోనే హైయెస్ట్ పీక్. మహేంద్రగిరి ఒరిస్సాలో హైయెస్ట్ అయితే ఇక్కడ ఇటు సైడ్, ఇక్కడ ఉత్తరాంధ్రలో చందనగిరి ఇస్ హైయెస్ట్. సో అక్కడ ఎప్పుడు రోడ్లు లేవు. కేరాసింగ్ గూడ్ అని అవన్నీ చాలా ఎత్తుగా ఉంటాయి, హడ్డివాడ అని చాలా ఎత్తుగా ఉంటాయి పర్వతాలు. మరి ఎప్పుడూ జరగనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి ఏంటంటే జగనన్న
మొన్ననే 7 కోట్లు శాంక్షన్ చేశారు. అవన్నీ రోడ్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తే అదొక హిల్ స్టేషన్స్ లాగా చాలా అందంగా అక్కడ ప్రజలు ఎంతో ఆనందిస్తారు. ఇలా చెప్పుకుపోతూ ఉంటే సంక్షేమాలు డైరెక్ట్గా జగనన్న బటన్ నొక్కి రైతులకు, మహిళలకు, విద్యార్థులకు అన్ని రకాల సంక్షేమాలకు అందించిన విధిలో, అలానే అభివృద్ధి పరంగా అంటే నాడు నేడు స్కూల్స్ కానివ్వండి, నాడు నేడు హాస్పిటల్స్ తాలూకా కన్స్ట్రక్షన్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అదే కాకుండా మరి ప్రతి 91 సచివాలయాలు తాలూకా కన్స్ట్రక్షన్, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, అంగన్వాడీ కేంద్రాలు, బల్క్ మిల్క్ సెంటర్స్, ఇవన్నీ చూస్తుంటే మాకు 3,000 కోట్ల పైన ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 మండలాలకి 2,24,000 మంది ఓటర్లకు 90,000 పైన ఉండేటువంటి ఇళ్లకు మరి మాకు లబ్ధి పొందినందుకు మేము ఎల్లప్పుడూ కూడా జగనన్న ఏ విధంగా తన విశ్వసనీయత చాటుకున్నారో, ఏ విధంగా హామీ వాగ్దానాలు ఇచ్చి పేద ప్రజలకి సంపూర్ణంగా ఆదుకున్నారో, మరి అదేవిధంగా పాతపట్నం ప్రజలకు కూడా మరి సంపూర్ణంగా జగనన్నకే మళ్ళీ ముఖ్యమంత్రి చేసే విధంగా పాతపట్నంలో నుంచి ఇక్కడి నుంచి ఓటింగే కాకుండా రాష్ట్రం అంతా మా గొంతుకు వినిపించేలా మాకు చేసినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్క నియోజకవర్గం, పాతపట్నం కాదు ప్రతి నియోజకవర్గం కూడా ఈ విధంగా విశ్వసనీయతతో, ఒక జవాబుదారితనంతో, ఒక మధ్యవర్తి లేకుండా, రూపాయి లంచం లేకుండా, ఇల్లు లేని వారికి ఇల్లు, అలానే మాకు 7,000 ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇది సాధారణంగా ఎప్పుడూ జరగనటువంటి వింతలు ఇవన్నీ. మరి జగనన్న ఇవన్నీ సాధ్యమయ్యేలా, ఎందుకంటే కార్యదక్షుడు తను ఒక కార్యాన్ని ఆలోచిస్తే అది అమలు చేసినంత వరకు నిద్రపోడు. ఆ కార్యదక్షుడు మరి మహాత్ముడు, మహనీయుడు, ఆరోగ్య సురక్ష తీసుకొచ్చి ఈరోజు అందరికి కూడా మాకు అన్ని హాస్పిటల్స్ ఈరోజు మొత్తం సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్తో, ఒక్కొక్క హాస్పిటల్లో 2 గైనకాలజిస్ట్, ప్రతిదీ ఈఎన్టీ స్పెషలిస్ట్, ఆప్థమాలజిస్ట్, జనరల్ మెడిసిన్ ప్రాక్టీషనర్, ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రతి ఒక్క మెడికల్ సూపర్వైజర్, మెడికల్ ఈజ్ నెంబర్ 1 నౌ ఇన్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ అలాగో ప్రతిదీ ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రతిదీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అన్నిటి దగ్గర కూడా మొత్తం స్టాఫ్ నుంచి ప్రజలకు అందుబాటులో నుంచి ప్రతి పేదవాడి ఇంటికి ఫ్యామిలీ ఫిజిషియన్ పంపిస్తూ 104, 108 సేవలను చాలా బాగా మరి వాటిని ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఇలా ఫోన్ చేసిన వెంటనే అవి వచ్చే విధంగా మరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా మరి ఆరోగ్య సురక్ష శిబిరాలు ఏర్పరచడం, వాలంటీరు ఏఎన్ఎం వెళ్ళి ఒక్కొక్కరికి 7 పరీక్షలు చేయడం, రక్త పరీక్షలు, అట్ ద సేమ్ టైం యూరిన్ పరీక్షలు, అంటే బీపీ, దైనందిక ఎవ్రీడే ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, వాటి వల్ల ఎన్నో కష్టాలకి వెళ్తుంటే వాటినన్నిటినీ కూడా విముక్తి కలిగిస్తూ, ఇప్పుడు పారాలిసిస్ అని, హై షుగర్ ఉండే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్, గ్యాంగ్రైన్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఏవీ లేకుండా వాటిని కట్టడి చేస్తూ, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఒక చార్ట్ ప్రకారంగా ఆరోగ్యపరంగా, అంటే వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇచ్చిన నెంబరు అక్కడ డేటాలో కొట్టిన వెంటనే షీట్ కూడా వచ్చేసే విధంగా ఆరోగ్య సురక్ష శిబిరాలు 2 సార్లు ఒక్కొక్క సచివాలయంలో పెట్టి, మరి పెట్టకముందు కూడా పరీక్షలు చేసి, ఏ రోజు శిబిరం పెడతారో ఆ రోజు కూడా పరీక్షలు చేసి, మరి మందులు కొన్ని వందల రకాలైన మందులు, 500 పైన మందులు కూడా తీసుకుని వచ్చి, ఈ విధమైనటువంటి పారదర్శకత కానీ, చిత్తశుద్ధి కానీ, నిజాయితీ ఎప్పుడు ఎక్కడ కానరానిది కేవలం జగనన్న కార్యదక్షుడికి సాధ్యం. ఈ పథకాల వల్ల ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది కొంత దెబ్బతింటోంది అనేది ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ఆరోపణలు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో, ఒకవేళ ఆర్థిక పరిస్థితి దెబ్బతినేటట్టుంటే అది మీరు వచ్చే రోజుల్లో ఎలా దాన్ని పూరిస్తారనేది? అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మంచి పనులకు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రజలతో ఉండేటటువంటి నేను ఒక ఎమ్మెల్యేగా చాలా ఆనందిస్తున్నాను. ముఖ్యంగా ఒక మహిళగా, ఒక తల్లిగా, ఏదైతే ప్రతి తల్లి కోరుకుంటుందో తన బిడ్డలు బాగా చదువుకోవాలని, వాళ్ళు ఒక స్టేజ్లో సెటిల్ అవ్వాలని ఉన్నత స్థానంలో, మరి అలానే
ఎవరి దగ్గర మెయిన్ ఆధారపడకూడదు అనుకుంటాం. మరి ఇవన్నీ పూర్తవుతున్న సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అందరినీ సంతృప్తిపరుస్తున్నారు. మరి ఇవన్నీ ఆ విషయాలన్నీ కూడా ఆలోచించడం కూడా మాకు అది అనవసరం. జగనన్న మాకున్నాడు, జగనన్న మాకు అన్నీ చేస్తాడని నమ్మకంతో ఉన్నాం. ఆ విధంగానే ముందుకు కూడా వెళ్తామని మీకు తెలియజేస్తాను. 21 స్థానాలకే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఏమైనా ప్రభావం చూపొచ్చానంటారు? ఏం ప్రభావం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన ఒక సభకి ఇంకో సభకి మాటలు మార్చేస్తూ ఉంటారు. మరి అంటే ఇంకొకరిని ఆయన ఏదో దూషించడానికి కాదు, కానీ ఆయన మాటల్లో సత్తా లేదు, ఆయన మాటల్లో సత్యం లేదు, ఆయన మాటల్లో ప్రజలకి ఏం చేస్తారనేటువంటి ధైర్యం కన్నా తను ఎప్పుడూ ఊగిపోతూ ఏదో ఉత్తేజంగా ఆవేశంగా మాట్లాడడమే నాకు కనిపిస్తుంది. కానీ ప్రజలకి ఏం చేస్తారనేటువంటి ఒక్క హామీ కూడా నాకే కాదు ప్రజలకు కూడా ఆ భరోసా లేదు. పోయిన ఎలక్షన్లో దాదాపు 15,551 మెజారిటీతో మీరు గెలవడం జరిగింది. ఈసారి ఆ మార్కు దాటే అవకాశం ఉంది? తప్పకుండా. అప్పుడు 15,000 పైన గెలిచాము. ఇప్పుడు తప్పకుండా అసలు ఇప్పుడు అవతల పక్క నుంచి క్యాండిడేటే లేరు, ఎవరు కూడా మాకు తెలియదు. సో ఇప్పుడు జగనన్న తాలూకా ప్రభంజనం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ కులమత వర్గ విభేదాలు లేవు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు. అక్కడ ఏ పార్టీ అయినా సరే అవి అర్హత గల పథకాలు అవి వెళ్తున్నాయి. మొన్నే లబ్బా అనే ఒక ఊర్లో మేము గడప గడప చేస్తున్నప్పుడు వాళ్ళు తెలుగుదేశం అంట, వాళ్ళు కంప్లీట్ తెలుగుదేశం అంట, కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన లబ్ధి చూసి 7 లక్షల పైన ఉంది. అర్హత గల ప్రతి ఒక్క పథకం వాళ్ళకి అందుతున్నాయి. అంటే ఆ నిజాయితీ ఎక్కడ అంటే కనివిని ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ సంక్షేమానికి భగవంతుడు ఎప్పుడు ఆశీస్సులు ఇస్తాడు, ప్రజలు ఎప్పుడు జగనంతోనే ఉంటారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం, మీరు మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. మీరు ఇంకా వచ్చే ఎన్నికల్లో ఇంకా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ఆశీస్సులు ఉండాలి, దేవుడి ఆశీస్సులు, మా జగనన్న ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ మేడం. Please subscribe .news.